ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. పేదలకు ఉచిత వైద్యం అందకుండా కూటమి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు శ్రీకాంత్ రెడ్డి. ఇంతగా ప్రజా వ్యతిరేకత ఉన్నా ఏ మాత్రము కూడా ఆలోచన చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ఆప్తులకు కట్టబెట్టడం కోసం, తన బినామీలకు మేలు చేయడం కోసం ప్రజల సొమ్మును, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి PPP 3 కింద మెడికల్ కాలేజీలు ఇవ్వబోతున్నాడు. ఏది కూడా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేసాడు. పూర్తిగా 2700 కోట్లు బకాయిలు పెట్టి దాన్ని కూడా PPP 3 కింద మార్చిపోతున్నాడు. ఇప్పుడు ప్రైవేటైజేషన్కి ఇస్తే ఆరోగ్యశ్రీని ఆ డాక్టర్స్కి కానీ అక్కడ ఎవరికైనా కమిట్మెంట్ ఎందుకు ఉంటుంది చెప్పండి. నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా వైద్యాన్ని బంద్ చేయడం కోసం. వీళ్ళకు పేదలంటే నిర్లక్ష్యం, పేదవాడికి మంచి జరుగుతుందని దురుద్దేశం. కార్పొరేట్ పీపుల్ కోసమే వీళ్ళు పనిచేస్తారు. ఇష్టానుసారం ఎందుకు ఇన్ని బెల్ట్ షాపులు పెడుతున్నారు? ప్రతి అంగట్లో, నేషనల్ హైవేలో, డాబాలలో కూడా అమ్మడం. ఏంది నిర్లక్ష్యం? ఎక్కడ చూసినా హోటల్లో, చిన్న టీ బంకులలో కూడా మంద విక్రయించడం. ఇదంతా ప్రభుత్వం నుంచి వచ్చే మందే కాదు. కల్తీ మద్యం తయారు చేసి ఒక మొలకల చెరువులోనే 1,20,000 బాటిల్ టైప్లో దాదాపుగా 5-6 ప్రాంతాలలో రాష్ట్రంలో మొన్న చూసాం. విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో కూడా మనకు కనపడింది. అలాగే పాలకొల్లు దగ్గర, ఆ పక్కన నర్సీపట్నం ఉత్తరాంధ్రలో, నెల్లూరు దగ్గర ఇట్లాంటి పరిశ్రమల్లాగా పెట్టి చీప్ లిక్కర్ తయారు చేసి లక్షల బాటిళ్ళు ప్రజలకు చేరవేసి వీళ్ళ ఆదాయాల కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి దోచుకుంటున్నారు. అందుకనే ఇది CBIకి ఇస్తేనే ఈ కేసు న్యాయం అన్నది బయటపడుతుంది. ఈ దోపిడీదారులు ఎవరైతే ఈ అక్రమాలు చేశారో వీళ్ళన్ని అక్రమాలు బయటపడతాయి.